జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మనిషికి అహంకారం రావద్దు. మనిషికి అహంకారము సన్యాసులకి సాధనా మార్గం, అధ్యాత్మలో సాధనా మార్గం వాళ్ళకి అహంకారము మరి అభిమానం, ఇవి రెండు డేంజర్స్. వాళ్ళకి అభిమానం రావద్దు, మాకు అహంకారం రావద్దు. ఇవి రెండు వస్తే పతనమే. కాబట్టి దీనికి సంబంధించిన ఒక కథ మహాభారతంలో వస్తుంది. కృష్ణుడు కూర్చొని ఉంటాడు, గరుడు వస్తాడు. మహావిష్ణు వాహనం గరుడు. ఆయనకంటే స్పీడ్ పోయేవాళ్ళు ఎవరు లేరు అని ఆయనకు ఒక అహంకారం వచ్చేసింది. ఆయన కృష్ణుడిని అడుగుతాడు, ప్రభో, నాకిన్న స్పీడ్ ఎవరైనా పరిగెత్తేవాళ్ళు, ఆకాశంలో మార్గం చలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? నాకింటే ఎవరు లేరు కదా, నేనే నంబర్ 1 కదా అని ఆయన అడుగుతాడు. ఓహో, ఈయనకు అహంకారం వచ్చింది అని కృష్ణుడికి తెలిసిపోతుందంట. తర్వాత సుదర్శన చక్రం, అది కూడా పక్కనే ఉంటుంది. ప్రభో, నాకింటే పవర్ఫుల్ ఆయుధం ఏదైనా ఉందా? ఎవరిని కూడా శిరచ్ఛేదనం క్షణార్థంలో చేసేస్తా. నాకింటే పవర్ఫుల్ ఎక్కడైనా ఉందా ఆయుధం? సుదర్శన చక్రం అంటే భయపడతారు అందరూ. సరే, ఇవన్నీ ఇద్దరు మాట్లాడేటప్పుడు సత్యభామ అక్కడే నిలబడి ఉంటుంది. ఆమె కూడా అడుగుతుందంట, ప్రభో, నాకింటే సుందరంగా ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? సీతామాత కంటే నేను సుందరంగా ఉన్నా. అందరూ చెప్తారు నాకు, నేనే సుందర, నాకంటే సుందరం ఎవరు లేరు కదా అని ఆమె కూడా అడుగుతుంది. ఇవి కాల్పనిక కథలు ఉండొచ్చు, కొంత ఎక్కువ తక్కువ కాయిండొచ్చు. కొందరు అహంకారాన్ని తగ్గించేదానికి ఇది కథ రూపంగా చెప్పిండవచ్చు. మేము వాస్తవంలో పోకుండా ఈ కథ వెనుక ఉన్న సారాంశము మాకు ఎంత పనికి వస్తుందో దాన్ని చూడాలి. ఈ ముగ్గురు అహంకారం గురించి ఒకటే విషయంలో తగ్గించాలి అని కృష్ణునికి వచ్చిందంట నెత్తిలు. అప్పుడు గరుడుని పిలిచి కృష్ణుడు అంటాడు, గరుడ, నీవు 7 సముద్రాలు దాటి చాలా దూరంలో హనుమ కూర్చున్నాడు ఒక గుహలో. రామనామస్మరణకు చేస్తూ తపస్సు చేస్తూ ధ్యానంలో కూర్చున్నాడు. ఆయనకి పోయి చెప్పు, ద్వారకలో మీ రాముడు సీతామాత ఉంది, నిన్ను పిలిచారు, రమ్మని చెప్పు. పోతాడు గరుడు, చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాడు. పోయి ఎక్కడ పోయి చెప్తాడు, హనుమ నిన్ను పిలుస్తున్నారు, రామ సీత ఇద్దరు అయోధ్యలో ఉన్నారు, నిన్ను రమ్మంటున్నారు. సరే అంటాడు. ఆయన వచ్చేస్తాడు. హనుముడు కూర్చుంటాడు. ఇప్పుడు కృష్ణుని దగ్గర కూర్చుంటాడు. కొంతసేపు కూర్చో అంటాడు కృష్ణుడు హనుమన్ని. కొంతసేపు తర్వాత గరుడు వస్తాడు. ఆయనకు ఆశ్చర్యం, ఈయన ఎట్లా వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు అడుగుతాడు. ఈయన ఎప్పుడు వచ్చిండు, అక్కడ ఉండే కదా. అరే, ఆయన మనోవేగం నుంచి వస్తాడా? నీవు ఆకాశంలో రావాలే, ఈయన మనోవేగం నుంచి వచ్చేస్తాడు. నీకంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువ పరిగెత్తే శక్తి ఈయనకుంది. ఈయన ఆ వేగంతో ఇక్కడికి వచ్చేసాడు. చాలాసేపు తర్వాత గరుడు నుంచి ముట్టుకున్నాడు. ఆయన అనుకోండి నేనే స్పీడ్ వచ్చినాను. అప్పుడు అహంకారం తగ్గిపోతుంది. అయ్యో, నాకంటే స్పీడ్ పరిగెత్తే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అని. ఇంకా సుదర్శన చక్రం గురించి హనుమని కృష్ణుడు అడుగుతాడు, హనుమ, నా ఇంటి చుట్టూ సుదర్శన చక్రం తిరుగుతుంటుంది రక్షణ కొరకు. నీకు లోపల ఎట్లా ఏడిసిరి అంతఃపురంలో ఆ సుదర్శన చక్రం ఆపలేదా? దాని జతకు యుద్ధం చేసావా? ఏం అంటే హనుముడు చెప్తాడు, స్వామి, నేను రాముని దర్శనం కొరకు ఆ స్పీడ్లో ఉన్నాను. యుద్ధంకేమో వచ్చింది అది సుదర్శన చక్రం. ఆ జతకి సుదర్శన చక్రం జతకి యుద్ధం ఆడుతూ కూర్చుంటే సమయం వేస్ట్ అవుతుందని దాన్ని మింగేశాను. ఇదిగో తీసుకోండి అని నోరు నుంచి తీసి సుదర్శన చక్రం కింద పెట్టేస్తాడు. అప్పుడు సుదర్శన చక్రం కూడా అహం తగ్గిపోతుంది. అయ్యో, నేను ఎంత పవర్ఫుల్ అనుకున్నా, ఆయన మింగేసినాడు హనుముడు, మళ్ళీ తీసి ఇక్కడ పారేస్తున్నాడు కృష్ణుని ఎదురుగా అని దానికి కూడా అహంకారం తగ్గిపోతుంది. ఇంకా పక్కలున్న సత్యభామ గురించి కృష్ణుడు అడుగుతాడు. ఈమె తల్లి సీతామాత లాగే ఉంది కదా. అయ్యో, మా తల్లి సీతామాత పాదంకున్న ఒక చిన్న వేలుకున్న రూపం ఈమెకి లేదు. ఈమె ఎవరు? ఈమె మా తల్లి సీతామాత ఎక్కడ అని ఖడగ్గా చెప్పేస్తాడు. అప్పుడు ఆమెకు కూడా అహం తగ్గిపోతుంది. అయ్యో, నేనే చాలా సుందరి అనుకునంటే ఆమె కాలని బొట్టనేలకు కూడా లేదు, అంత సుందరత నా ముఖం మీద లేదు అని చెప్తుండ హనుమ. ఆమెకు కూడా అహం తగ్గిపోతుంది. ఈ ముగ్గురికి అహంకారం తగ్గిపోతుంది. ఈ అహంకారము చాలా డేంజరస్ అని చెప్పేదానికి ఈ కథారూపాలు. మనకు కూడా అహం వస్తే చాలా ప్రాబ్లం. తుంగ పూర్తిగా ప్రవాహం వచ్చినప్పుడు, పెద్ద ప్రవాహం వచ్చినప్పుడు వంగిపోతుంది. నది మళ్ళా శాంతమైనప్పుడు లేచి నిలబడుతుంది. అదే చెట్టు నదికి ఎదురుగా నిలబడుతుంది, కొట్టుకుని సముద్రంకి పోతుంది.
అంటే ఎంత వంగుతామో అంత ఇది. నేను చేస్తేనే అయింది అనే కంటే నేను కాదు, మేమందరం కలిసి చేసినాం ఈ పని అంటే అక్కడ ఉన్న వ్యక్తులకు అందరికీ ఆనందం అవుతుంది. అయ్యో మేము ఏమి చేయలేదే, మహానుభావుడు మా పేరు కూడా తీసుకున్నాడు, అందరు కలిసి అంటున్నాడు అని. ఇది నేనే చేశాను, నా నుంచి అయింది అంటే ఎదురు వ్యక్తికి అరే వీడు ఎంత అహం ఉంది వీని దగ్గర అని అనుకుంటాడు, మనసులో చెప్పకుండా కూడా అనుకుంటాడు. వీనికి చాలా అహంకారం ఉంది. ఎప్పటికీ నేను కాదు, మేమందరం సమాజం అంతా కలిస్తేనే ఏదైనా పని అవుతుంది, నేను ఒక్కని కాదు. మహానుభావుడు ఆ భగవంతుని కృప, మరి అందరి సహకారంతో పనులు జరుగుతాయి ప్రపంచంలో అనుకుంటే అది మనిషికి చాలా శ్రేష్టమైనది. దాని కొరకే 1200 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదులు భజ్ గోవిందం భజ్ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం జఠరేశయనం ఇహ సంసారే బహు దుస్సారే మా కురు ధన జన యవ్వన గర్వం అని ఎక్కడ ఉపయోగించరు. మా కురు ధన జన యవ్వన గర్వం కాలం హరతి నిమిషాత్ సర్వం. రే తమ్ముడా, ధన జన యవ్వన దీన్ని గర్వం చేయొద్దు. ధనం ఎప్పుడు ఉండదు, జనముని అంటే ఎప్పటికి ఉండరు. ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు నెక్స్ట్ టైం ఉండడు ఆయన. యవ్వనం కూడా ఎప్పటికి ఉండదు. కాబట్టి ఒక నిమిషంలో ఈ కాలం ఏముంది, ఒక నిమిషంలో నిమిషాత్ సర్వం, ఒక నిమిషంలో మొత్తం స్మాష్ చేసేస్తుంది. జాగ్రత్త. ధనం మేరు తుల్యం తతక్కిం మేరు పర్వతంతో ధనం ఉంది నీ దగ్గర, ఏమి ముందర సంగతి, ఏం చేస్తావు, దాన్ని తింటవా అని ప్రశ్నించారు. అంటే అప్పటికి కూడా ఈ సమస్యలు ఉండే. 1200 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదులు మనను ఉద్దేశించి, ఈ సమాజం ఉద్దేశించి ఈ పద్యం రాసినారంటే సమాజంలో ఈ పరిస్థితి అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు ఉంది, ముందర కూడా ఉంటుంది. కాబట్టి అహం చాలా డేంజరస్. రావణుడు అహంకారం నుంచి, దుర్యోధనుడు అహంకారం నుంచి, వీళ్ళంతా మట్టిలో కలిసిపోయినరు. మేము ఏదాంది అహం చేయొద్దు, ఏదాంది అహంకారం చేయొద్దు. భగవంతుడు కృప, కృష్ణ ఇచ్ఛ, కృష్ణ కృప. ఏదైనా చెడదైంది కృష్ణ ఇచ్ఛ, ఏదైనా మంచిగా అయింది కృష్ణ కృప. ఇంత జీవితంలో అలవాటు చేసుకోవాలి. అందరూ పిల్లలకి, యూత్స్కి ఇది చెప్పాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.